వెల్కమ్ టు యోయో టీవీ. కేశినేని శ్రీనివాస్ అంటే అందరూ గుర్తుపట్టరేమో కానీ కేశినేని నాని అంటే మాత్రం విజయవాడలో చిన్నాళ్ల కానించి పెద్దవాళ్ళ వరకు అందరూ గుర్తుపడతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి గుర్తింపు ఉన్న నేత కేశినేని నాని. మొదట వ్యాపార రంగంలో అపార అనుభవం సాధించిన కేశినేని నాని ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఇక్కడ కూడా సక్సెస్ అందుకున్నారు. రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచిన విజయవాడ ఎంపీగా కేశినేని టీడీపీ తరపున పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు విజయవాడలో ఈయనకున్న క్రేజ్ ఏంటో చెప్పడానికి. అంతేకాదు తప్పు చేస్తే సొంత పార్టీ నేతలను ఆయన నిలదీసే నైజం ఆయన సొంతం. అందుకే విజయవాడ రాజకీయాల్లో ఆయన ఒక బ్రాండ్. ఇలా రాజకీయాలకు వచ్చిన తక్కువ సమయంలోనే ఎదురులేని మనిషిగా ముందుకు సాగుతున్న కేశినేని నాని రియల్ స్టోరీ మీకోసం. కేశినేని శ్రీనివాస్, ఆయన్ని అందరూ నాని అని పిలుస్తారు. 1966 జనవరి 22న విజయవాడలో కేశినేని రామస్వామి, ప్రసూనాంబ దంపతులకు జన్మించారు. కేశినేని స్కూలింగ్, కాలేజ్ చదువంతా కూడా విజయవాడలోనే సాగింది. కేశినేని నానికి 1992 ఏప్రిల్ 16న పావనితో వివాహం జరిగింది. కేశినేని దంపతులకు హైమా, శ్వేత అనే 2 కుమార్తెలు ఉన్నారు. అయితే కేశినేని నాని చిన్నతనం నుంచి వ్యాపార కుటుంబం, ట్రాన్స్పోర్ట్ వ్యాపారం తమ తాతగారి దగ్గర నుంచి కొనసాగుతోంది. నానికి ఒక సోదరుడు ఉన్నారు. ఆయన పేరు శ్రీనాథ్. అందరూ ఆయన్ని చిన్ని అని పిలుస్తారు. కేశినేని ట్రావెల్స్ను కేశినేని నాని తాత కేశినేని వెంకయ్య 1928లో ప్రారంభించారు. అది 90 సంవత్సరాల నుండి వారసత్వంగా నడుపుతున్నారు. కేశినేని నానికి చిన్నతనం నుంచి రాజకీయాలు, సమాజ సేవ అంటే చాలా ఇష్టం. అందుకే చదువు పూర్తయ్యాక స్థానికంగా ఏ కార్యక్రమం జరిగినా ఆయన పాల్గొనేవారు. కేశినేని నానికి లీడర్షిప్ క్వాలిటీస్ పుష్కలంగా ఉన్నాయి. అందుకే కేశినేని నాని ఫ్రెండ్స్ కూడా ఆయన్ని రాజకీయాల్లోకి వెళ్ళమని సలహా ఇచ్చేవారు. కేశినేని నాని ట్రాన్స్పోర్ట్ వ్యాపారంలో బాగా స్థిరపడ్డాక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ముందు 2008 అక్టోబర్ 26న అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. పార్టీలో చేరాక కొంతకాలం యాక్టివ్గానే పనిచేశారు. కానీ ఆ పార్టీ సిద్ధాంతాలు, విధానాలు నచ్చక 3 నెలలకే అంటే 2009 జనవరిలో పార్టీని వీడారు. ఆ తర్వాత అదే ఏడాది తెలుగుదేశం పార్టీలో చేరారు. 2004, 2009లో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎంతో బలంగా ఉంది. 2 సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ తరపున విజయవాడలో లగడపాటి రాజగోపాల్ గెలుపొందారు. అయితే కేశినేని నాని మాత్రం టీడీపీలో ఉంటూనే పార్టీకి సేవ చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించింది. దీంతో ఏపీ ప్రజలు కాంగ్రెస్ను పక్కన పెట్టేశారు. ఇక 2014లో ఏపీలో కూడా ఎన్నికలు వచ్చాయి. అప్పుడు విజయవాడ ఎంపీ సీటు కోసం టీడీపీ నుంచి చాలామంది నాయకులు పోటీ పడ్డారు. కానీ చంద్రబాబు మాత్రం కేశినేని నానిని పిలిచి మరీ ఎంపీ టికెట్ ఇచ్చారు. అలా 2014లో జరిగిన ఎన్నికల్లో మొదటిసారి విజయవాడ ఎంపీగా విజయం సాధించారు. 2019 సాధారణ ఎన్నికల్లో తిరిగి అదే నియోజకవర్గం నుంచి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన ఎంపీ అయ్యాక ప్రివిలేజెస్ కమిటీ, అర్బన్ డెవలప్మెంట్ స్టాండింగ్ కమిటీ, కన్సల్టేటివ్ కమిటీ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, తాగునీరు, పారిశుధ్య కమిటీల్లో సభ్యుడిగా ఉన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కమిటీలో కూడా సభ్యుడిగా ఉన్నారు. అయితే రాజకీయ కారణాలతో 2018 మార్చి 31న కేశినేని ట్రావెల్స్ను మూసేశారు. దీంతో పూర్తి సమయం పాలిటిక్స్కే కేటాయిస్తున్నారు. అంతేకాదు తన వారసత్వాన్ని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన గత మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి 11వ వార్డు కార్పొరేటర్గా గెలిచారు శ్వేత. మేయర్ అభ్యర్థిగా కూడా నిలిచారు. ఇక కేశినేని నాని ఎంపీగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. టాటా సంస్థల సహాయంతో ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టారు. అయితే రెండోసారి ఎంపీగా గెలిచిన నాటి నుంచి లోకల్ లీడర్స్తో, అలాగే పార్టీ అధినేత చంద్రబాబుతో కేశినేని నానికి కాస్త గ్యాప్ వచ్చిందనే ప్రచారం సాగింది. అయితే ఈ అంశంపైన నాని స్పందించలేదు. కానీ ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జరిగిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్న సమయంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావును ప్రశంసించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాకుండా పార్టీ విభేదాలు కేవలం ఎన్నికల సమయంలోనేనని, ఏ నాయకుడు అభివృద్ధి చేసినా ప్రశంసిస్తానని చెప్పారు. అంతేకాకుండా చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన సమయంలో కూడా
ఆయన క్షేమంగా ఉండాలని పూజలు కూడా చేశారు కేశినేని నాని. ఇక 2024 ఎన్నికల్లో కూడా ఆయన ఎంపీగా పోటీ చేసేందుకు సుముఖత చూపారు. కానీ టీడీపీ అధిష్టానం మాత్రం ఆయన సోదరుడు కేశినేని చిన్ని టికెట్ ఇచ్చింది. దీంతో కేశినేని నాని తన కూతురు శ్వేతతో సహా తెలుగుదేశం పార్టీని వీడి బయటకు వచ్చేశారు. అనంతరం వైసీపీ కేశినేని నానిని పార్టీలోకి ఆహ్వానించింది. ఎంపీ సీటు కూడా ఆఫర్ చేయడంతో కొన్ని డిమాండ్లతో వైసీపీలో చేరారు కేశినేని నాని. ఈసారి వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే వ్యక్తిగత గొడవల కారణంగా విడిగా ఉంటున్న కేశినేని నాని చిన్ని సోదరులు ఇప్పుడు పార్టీ పరంగా కూడా తలబడబోతున్నారు. ఈ పొలిటికల్ ఫైట్లో నెగ్గేదెవరో చూద్దాం.